వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ అయితే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ నామినేషన్స్ లో ఎవరు కామెడీగా అనిపించారు, ఎవరు సీరియస్ గా అనిపించారు, ఎవరు మీకు నచ్చారు, ఎవరు పాయింట్ సిల్లీగా ఉన్నాయి. ఎపిసోడ్ లో చాలా లేపేసేసారు. అసలు ఎపిసోడ్ లో ఏమీ లేదు నాకు తెలిసి. నా మొత్తం కూడా లైవ్ లోనే ఉంది. కానీ చాలా మాటలు, చాలా యాక్షన్స్ అవన్నీ కూడా మనం మిస్ అయిపోయాం లైవ్ లో. హైలైట్స్ చెప్తానండి, తర్వాత మీరు కామెంట్ బాక్స్ లో మమ్మల్ని నేర్చుకుంటారు, కొడతారో తిడతారో అది చేయండి. బాగుంటుంది, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. బాగా బాగా అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. బిగ్ బాస్ లో నామినేషన్స్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్. హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ మణికంఠ, ఓమాదిత్య గనక లేకపోతే మనం సేఫ్ ఉండం. మనం సేఫ్ అంటే నామినేషన్ లో మణికంఠ, ఓమాదిత్య ఉంటే మనం సేఫ్ కాబట్టి అది కంటెస్టెంట్స్ యొక్క లాజిక్. అది అందరూ ఏ క్లాన్ అయినా సరే అది. ఇక నెక్స్ట్, పృథ్వీ ఏం చేసినా మంచోడే, అసలు ఏం చేసినా తప్పులేదు. పృథ్వీ సాధుజీవి, పృథ్వీ మంచోడు. పృథ్వీ ఎన్ని పదాలడినా కూడా తను తప్పు ఇంటెన్షన్ లేదు. పృథ్వీ కొట్టినా కూడా అసలు నాకు తప్పేం లేదు. పృథ్వీ కొట్టినా కానీ ఒక అర్థం పరమార్థం కూడా ఉంటుంది అందులో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ పృథ్వీ కోసం కొట్టుకున్న సోనియాను యష్మి మ్యూచువల్ ఫ్రెండ్స్. అసలు ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వెనకాల పెట్టుకొని వాళ్ళిద్దరి కోసం కొట్టుకున్నారన్నమాట వీళ్ళు. ఇక నెక్స్ట్ వన్ మోర్ హైలైట్, నబీల్కి ఫ్యాన్స్ పెంచిన సోనియా. దీని గురించి గిల్లిగా మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. నబీల్కి ఫ్యాన్స్ పెంచిన సోనియా. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సోనియా ఈజ్ బ్యాక్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్. సోనియా ఈజ్ బ్యాక్, నో డౌట్ అందులో. కానీ ఈ రోజు నబీల్తో చేసింది, ఓమాదిత్యతో చేసింది, నాకు అనిపించింది అబ్బా ఇది నబీల్తో కాదు నిఖిల్తో పడాలి. బా ఈ యాటిట్యూడ్ ఓమాదిత్యతో కాదు పృథ్వీతో పడాలి. అది కదా బాగుంది. వాళ్ళు చూడండి, యష్మి అని సోనియా బాగుంది, నాకు బాగా నచ్చింది. అలా పడితే బాగుంటుంది. కానీ ఇలాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు అంత అన్నమాట. ఇంకోటి ఏంటంటే, సోనియాని టార్గెట్ చేస్తున్న రివ్యూవర్స్ నిజమేనా? టార్గెట్ చేస్తున్నారా? అసలు సోనియా ఇదే కోరుకుంటుందా? సోనియా టీం కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవి కూడా మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూడండి. స్టార్టింగ్ ఫస్ట్ అసలు ఏంటి, అందరూ ఓమాదిత్యాన్ని మణికంఠని లాగేశారా? ఫస్ట్ అసలు శుభ్రంగా లాగేశారు. వాళ్ళకి ఎవరు దొరుకుతారు. నేను అనుకున్నాను మాట్లాడుకుంటున్నాడు మణికంఠ, నాకే ఎక్కువ పడతాయేమో అది ఇదని అంటే ఏముండదులే ఈ అబ్బాయి ఇలాగే అనుకుంటా ఉంటాడు. కానీ మీరు వచ్చిన ప్రతి ఒక్కరు మణికంఠ మణికంఠ మణికంఠ. ఆ అబ్బాయి కూడా అట్లాగే చేస్తున్నాడు, నీరసంగా ఉంటాడు, ఏడు మొహం పెట్టేస్తాడు. ఇంకా అలా ఉంటే ఇంకేముంటది. ఇలా చేసి ఓటింగ్ పెంచుతున్నారు మణికంఠకి. అది కూడా చేస్తున్నారు. అది కూడా చాలా మంది కమెంట్స్ లో చూసారా, ఓట్ ఫర్ మణికంఠ, ఓట్ ఫర్ మణికంఠ అని చెప్పేసి ఎక్కువైపోయింది. తను చాలా రియల్ గా ఉన్నాడు అని. ఓమాదిత్య పరిస్థితి కూడా, ఓమాదిత్యం కూడా లాగేశారు, బాగానే గట్టిగానే లాగేశారు. ఇక్కడే అనిపించింది అనమాట. ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే వీళ్ళిద్దరు ఉంటేనే సేఫ్. కంటెస్టెంట్స్ కొద్దిగా లాజిక్ ఉంటుంది మైండ్ లో, ఎవరు ఉండాలి, ఎవరు ఉంటే మనం సేఫ్ లో ఉంటాము. ఈసారి గట్టిగా వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఓమాదిత్య గానీ లేకపోతే మణికంఠ గానీ అనుకుంటున్నారు వాళ్ళ వరకు వాళ్ళు. అందుకని వాళ్ళిద్దరిని లాగేశారన్నమాట. ఇక నెక్స్ట్ సోనియా, నబీల్. నాకు ఈ మాట మాట్లాడుతూ వెళ్దాం. నబీల్ కి ఫ్యాన్స్ పెంచిన సోనియా. ఇందాక నన్ను కూడా అన్నారు, మీరు సోనియా తప్పు అంటున్నారు. మీరు వీడియో మొత్తం చూడాలి, మీరు వీడియో చూసి అప్పుడు అర్థమైంది ఎందుకు నేను నబీల్ ఫ్యాన్స్ పెంచారని. అందా చెప్పాను చూసారా, సోనియా గనక ఇదే అగ్రెషన్ నిఖిల్ మీద చూపించినట్టు. అసలు సోనియా ఆట పాడు చేసిందే నిఖిల్. మీకు ఎవరికి అర్థం కావట్లా. అసలు లోపల నీటికి తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ బాయిలో పడేసి తన మీదకి రాకుండా చూసుకున్నాడు ఈ టార్గెట్లు. ఇప్పుడు అసలు నోరు తెరవలేదు, ఎత్తలేదు, ఏమీ చేయలేదు. ఇంకా తను ఫీల్ అయిపోతుంది పాపం. ఆ అబ్బాయిని గెలిపించడానికి ఏం కాదు ఆడుతున్నారు వాస్తవం చెప్పాలంటే, ఏమి గెలవడానికి కాదు. సో అందుకని అన్నమాట, నబీల్తో పెట్టుకుంటే ఏంటి, నబీల్ అసలు వాళ్ళ మామూలుగా రచ్చరంబోలా చేశాడన్నమాట. బిగ్ బాస్ లో మనం హీరో అవ్వకపోయినా పర్లేదు, కానీ వేరే వాడిని హీరో చేయకూడదు. ఇక్కడ నబీల్ గురించి చెప్తున్నాం కదా, నబీల్ హైలైట్ చేశారు అదని. ఇక్కడ పాయింట్స్ గురించి చెప్పట్లా. ఇక్కడ ఇద్దరు పాయింట్స్ కరెక్టా రాంగ్ అది మీరు అలా డిఫైన్ చేస్తున్నారు. అది అనట్లా. మేమేం చెప్తున్నాం అనంటే, ఇద్దరులో అంటే ఇప్పుడు సోనియా హేటర్స్ మొత్తం కలుస్తారు. చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట. చెప్తున్నాము, చాలా చాలా సింపుల్ టెక్నిక్ అసలు. ఎందుకంటే సోనియా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, ఎంత పాయింట్స్ చెప్పినా సోనియా అంతే నెగిటివిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సోనియా పాయింట్స్ కరెక్ట్, కానీ సోనియా యాటిట్యూడ్ మీద ఇప్పటికీ ప్రాబ్లం ఉంది. అలాగే నబీల్ పాయింట్స్ కరెక్ట్,
కానీ ఏంటి ఇక్కడ ఏమవుతుంది, జనాలకి ఎలా ఉంటుంది, సోనియా హేటర్స్ అందరు ఏమైపోతారు, ఇప్పుడు ఎక్కడ నబీల్ మీదకి వెళ్తారు. అంటే నబీల్ ఇప్పుడు దాకా ఒక డల్ గా ఉన్న నబీల్ ని, కొద్దిగా యావరేజ్ గా ఉన్న నబీల్ ని, ఇప్పుడు అప్కమింగ్ వస్తున్న నబీల్ ని తీసుకెళ్లి అలా లిఫ్ట్ చేసి వదిలిపెట్టేసింది. అంటే ఇప్పుడు సోనియా హేటర్స్ అందరు నబీల్ కి కలుస్తారు కదా, సో ఆటోమేటిక్ తన ఫ్యాన్స్ పెంచినట్టు అయింది కదా. కానీ ఇక్కడ ఇద్దరిలో కూడా గొప్ప విషయం ఏంటంటే ఫేక్ సంచాలక్ అని, సో ఇంకోటి బయాసుడు గనక అయితే అసలు మీరు ఎలా గెలిచేవాళ్ళు? అసలు గెలిచేవాళ్ళు కాదు. అసలు యాక్చువల్ గా నిజం చెప్పనా అండి, మా నబీల్ నాకు తెలిసినంత వరకు బయాసుడ్ ఎవరికి ఏమి చేయలేదు. 1-2 పాయింట్స్ ఒకవేళ వాళ్ళ టీం ని చేస్తే నన్ను ఏమైనా అనుకుంటారేమో స్ట్రిక్ట్గా బుట్టలో పెట్టండి, బుట్టలో గుడ్లు పెట్టండి, మూత మాకండి, ఇదే ఇదిలో ఉన్నాడు. కానీ వీళ్ళు ఆడుతున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేద్దాము, వీళ్ళకి ఇచ్చేద్దాము ఆలోచన లేదు అబ్బాయికి. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, కొంతమందిని చూసి చూడనట్టుగా, ఇటుపక్క కూడా చూసి చూడనట్టుగాను అట్లా ఉంటది. కానీ ఒక మనిషి సంచాలక చేస్తున్నాడు, ఓకే కరెక్టే, బిగ్ బాస్ ఇస్తున్నాడు. కానీ ఆ సంచాలకగా ఉన్న వ్యక్తి కూడా ఒక మనిషి, అంటే అందరి వైపు చూడాలి అని అంటే చాలా అసలు ఇంకోటి, ఆ రోజు అంత కొద్దిగా ఫ్రీడమ్ గా ఉండబట్టే మీరు కొట్టుకున్నారు కాబట్టి కంటెంట్ వచ్చింది, మీకు మంచి పేరు వచ్చింది. సంచాలకుడిగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, మీ ఇష్టం వచ్చిన కొట్టుకోండి, నాకే సంబంధం లేదు అని కొన్ని చూసి చూడనట్టుగా ఉంటది అనమాట వాస్తవమే. కానీ ఏంటంటే కొద్దిగా బుక్ చదవాలి. ఆ రోజు మెయిన్ తను చెప్పిన పాయింట్ ఒకటి నచ్చింది నాకు. నువ్వు ఎట్లా అరిచావంటే నరాలు మొత్తం బయటకు వచ్చేసేసి నువ్వు పెద్దగా అరుస్తున్నావు, నువ్వు అది నాకు నచ్చలేదు. అలా నీతో పాటు నువ్వు పెద్దగా అరుస్తున్నావు, నేను పెద్దగా అరుస్తుంటే వాళ్ళిద్దరు వచ్చి ఏంటి టోన్ ఏంటి ఇక అన్నప్పుడు, ఇది నా టోను, నా ఇష్టం, నరాలు వస్తాయి అని చెప్పి పృథ్వీ అంటాడు. నాకు అది నచ్చలేదు. నీ టోనే, నీ నరాలే, నీ యాటిట్యూడే. కానీ ఎవరితో మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడుతున్నావు. మరి నాతో మాట్లాడితే ఆటోమేటిక్ ఇప్పుడు మనం, ఇది కామన్ సైకాలజీ అండి. ఈవెన్ పృథ్వీ ఫ్యాన్స్ అభిమానించే వాళ్ళైనా సరే, మీలో ఎవడైనా ఒక వ్యక్తి వచ్చి మన ఎదురుగా మనకి ఏళ్ళు పెట్టి చూసి గట్టిగా అరుస్తుంటే మనకి బీపీ పెరగదా? ఫ్రస్ట్రేషన్ రాదా? ఎందుకు పెరగదు? ఎవడు నువ్వు అసలు? నువ్వు నా ముందు మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతూ వాయిస్ పెంచుతున్నావేంది అసలు? నేను ఇంతే, నా వాయిస్ ఇంతే, నా యాటిట్యూడ్ ఇంతే, నా యాంగర్ ఇంతే అని ఒప్పుకుంటాం మనం? అసలు ఎందుకు ఒప్పుకుంటాం? హూ ఆర్ యూ అసలు? నువ్వు నాతో మాట్లాడేటప్పుడు నీ నరం కాదు కదా, నీ వాయిస్ అన్ని కంట్రోల్లోనే ఉండాలి. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు నీ ఇష్టం, నువ్వుతో మాట్లాడుకుంటావో, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటావో, నీ ఫ్రెండ్తో మాట్లాడుకున్నప్పుడు నువ్వు అరుచుకుంటావో, కొట్టుకుంటావో, తిట్టుకుంటావో, నీ ఇష్టం. అది అవతల స్వీకరిస్తాడు కాబట్టి. కానీ నువ్వు నాతో నేను స్వీకరిస్తాను, నాకేం అవసరం అసలు? అది తప్పు కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పృథ్వీని మనం ఏం బ్యాన్ అంటారు, ఆ పృథ్వీని బకరాని చేస్తున్నారు అసలు నిజం చెప్పాలంటే. నువ్వు తోపుని అప్పుడు ఆ క్లాన్ లోనేమో యష్మి చేసింది. అసలు మా వాడు ముందు అసలు మా రోజు నిఖిల్ వచ్చేసి ఏమంటాడంటే, మనం కస్టమర్ మనం యాక్టర్ లో మన దెబ్బ తగిలిద్ది అంటే, నువ్వేంది పిచ్చి మాట్లాడుతున్నావు అసలు, మా గేమ్ ని సెంటిమెంట్లు అన్నారు. ఇప్పుడేమో అసలు సోనియా గారు వచ్చేసి అసలు మామూలుగా కాదు, నేను రంగంలో దిగితే ఈ మగాళ్ళు ఎవరు ఆడరు. కాబట్టి నేను ఏం చేస్తానో తెలియదు కాబట్టి కంట్రోల్ చేసుకున్నాను. మరి నువ్వు ఏం చేస్తావో తెలియదని కంట్రోల్ చేసుకుంటావే. మరి నీకన్నా భయంకరంగా ఉన్నాడు, వాళ్ళు రెచ్చగొడుతున్నావు, మరి తప్పు కదా అది. నాకు వైలెన్స్ ఇష్టం లేదు, నాకు అలా చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మరి నువ్వు వాళ్ళు ఎలా రెచ్చగొడతావు? వాటిలో తప్పు కదా. మరి నీ వెనకాలండి అదే గేమ్ కదా ఆడాలి. మీకు చేత కాకపోతే మీరు బయటకు వెళ్ళిపోండి. అదేంది నీకు చేతగాక నువ్వు నీకు చేతగాక కానీ నువ్వు డైలాగ్ ఏం చెప్తున్నావు? నువ్వు ఏమంటున్నావు? నేను దిగితే అసలు మా మనుషునే కాదు అని చెబుతున్నావు. మరి నీకు వైలెన్స్ ఇష్టం లేనప్పుడు నువ్వు కరెక్టే, తోపువే కరెక్టే, కానీ అవతలోడు మన అగ్రెషన్ వచ్చేటప్పుడు నీ అగ్రెషన్ నీదే, కానీ నువ్వు చూపించే ఎవరి మీద చూపిస్తున్నావు? అది తప్పు కదా. అక్కడ ఆ పాయింట్ దగ్గరే మాట్లాడతాడన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే నీకు ఫేక్ సంచాలక అంటే నబీల్ కూడా నటవేశ్వరం చూపించేసాడు. అంటే ఏం లేదు ఇక్కడ ఫేక్ సంచాలక అన్న విషయాన్ని పదే పదే ఎందుకు మాట్లాడతారంటే ఒక మనిషికి ట్రిగర్ చేయడానికి మాట్లాడతారు. ఎందుకంటే అబ్బాయి ఇంకా హైప్ అయిపోయి ఇంకా రెచ్చిపోతాడేమో. ఇది చాలా సీజన్ లో చూసాం, మనం కావాలని గిచ్చుతారు అనమాట. ఫేక్ ఇంకోటి. కానీ ఒక విషయం తెలివిగా చేశాడు వాళ్ళు నబీల్, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు అనే ఒక ట్యాగ్ ని మాత్రం చాలా స్మార్ట్ గా ప్లాన్డ్ గా చేశాడు. కానీ కొద్ది గొప్ప అక్కడ డామినేట్ చేసిందనే చెప్పాలి. ఎవరెవరు సోనియా డామినేట్ చేసింది, నో డౌట్. అందులో సోనియా నబీల్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు, నో డౌట్ అందులో ఎక్కడ. ఎందుకంటే అతను ఇది చేశాడు, ఈ అమ్మాయి కూడా చేసింది, ఇటు పక్క వీళ్ళిద్దరు పడ్డారు, నకిల్ అను పృథ్వీ పడ్డారు, అక్కడ ఆటో యష్మి ప్రేరణ లభిస్తున్నారు వీళ్ళు పడ్డారు. అక్కడ ఇలా ఇద్దరిలో తప్పులోనే రైట్ లోనే. కానీ ఇదే సోనియా
ఎవరితో? ఆదిత్య గారు చేసినప్పుడు నీ ఆట కనపడలేదమ్మా, ఒక 3 days నుండి నువ్వు నా ఫస్ట్ లో ఉన్న అమ్మాయిలా కనపడతలేదు, ఇప్పుడు నువ్వు గుసగుసలు మాట్లాడుతున్నావు, అలానే అది మైక్ కూడా పక్కన పెట్టి తప్పు. మరి మైక్ పై తప్పు పెట్టి ఎలా మాట్లాడుతావు? ఆయన సొంత సినిమా గురించి చెప్పినా కూడా, ఆయన పర్సనల్ విషయం చెప్పినా కూడా బిగ్ బాస్ హౌస్ లో మైక్ పక్కన పెట్టి మాట్లాడకూడదు, హక్కు లేదు. చిన్నగా గుసగుసలు మాట్లాడకూడదు లేదు. నిజంగానే నిఖిల్ సరెండర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాటలే ఎక్కువైనాయి, డిస్కషన్లే ఎక్కువైనాయి, కూర్చొని కబుర్లు ఆడటమే ఎక్కువైంది. ఇది వాస్తవము. నేను ఇప్పుడే చదువుతున్నాను. నిఖిల్ ఎప్పుడైతే ట్రాప్ లో పడేశాడో ఆట మొత్తం బాగుంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేశాను, అబ్బా అసలు నిఖిల్ పడాల సోనియా బ్రహ్మాండంగా ఉంటది అని మొత్తం ప్లాన్ చేశాడు. అనవసరంగా ట్రాప్ లో పడి ఆడపిల్లని చేసేసాడు. ఉండేది. కానీ మంచి పాయింట్ పట్టున్నాడు. ఓమాదిత్య చెప్పిన పాయింట్ మాత్రం అల్టిమేట్ పాయింట్. అసలు నీ ఆట కనపడతలేదు, చిన్నగా మాట్లాడుతున్నావు, గుసగుసలు మాట్లాడుతున్నావు. ఆయన మాట్లాడే విధానం చేతగాలేదేమో కానీ పర్ఫెక్ట్. కానీ రిటర్న్ వచ్చిన తర్వాత సోనియా చూపించిన ఆట. అందుకే అన్నాను సోనియా ఈజ్ బ్యాక్, నో డౌట్ సోనియా ఈజ్ బ్యాక్. కానీ బట్ కండిషన్స్ అప్లై. ఈ రోజు ఎంత ఓవర్ కాన్ఫిడెన్సే ఆడియన్స్ గట్టిగా పట్టుకుంటారు. నువ్వు ఎన్ని పాయింట్లనో చెప్పు, నువ్వు చూపించిన యాటిట్యూడే పట్టుకుంటారు. నీ హేటర్స్ కి నువ్వు అవకాశం ఇచ్చావు. కానీ ఒక మనిషి మీద ఒక ఏజ్ పరంగా కూడా ఇంతో కొద్దో గొప్ప మనకి మాట్లాడేటప్పుడే మనకి తెలియకుండానే గౌరవం వస్తుంది. ఒక మనిషిని చూడంగానే ఏంటి ఏజ్ పరంగా కానీ తను మాట్లాడే విధానాన్ని బట్టి కానీ అసలు ఏం లేదు, వెళ్ళిపోతావా పో, అసలు నువ్వు పో అని అట్లా నువ్వు పనికి రావని ఇక్కడ నువ్వే అనుకున్నావు కదా వెళ్ళిపో, అదొకటి అను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంచి అవకాశం వచ్చింది, అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోవాలి, ఆడాలా కదా, నువ్వేం చేస్తున్నావు, నీకు మంచి అవకాశం వచ్చింది కదా. సేమ్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, మీరేం చేస్తున్నారు మరి? అనవసరంగా వెళ్ళేసి నిఖిల్ తో కానీ లేకపోతే కలిసి ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాయి. ఇప్పుడు రెడ్ ఎందుకు వచ్చింది? నిఖిల్ తో ఫ్రెండ్షిప్ చేయడం మూలంగా వచ్చింది. ఆ రోజు గేమ్లు టాస్క్లు ఆడటం మూలంగా ఏదో ఒక అవకాశం నిఖిల్ అవకాశం వస్తేనే వచ్చింది. ఇప్పుడు అసలు ఆ రోజు మొత్తం ఆటంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇద్దరు కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు, ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం చివరికి అసలు మొత్తం గ్రూప్ గేమ్ కలిసినట్టుగా ఆడుతున్నట్టే క్లియర్ కనపడిందిగా. మరి ఇలాంటప్పుడు మరి నీకు మంచి అవకాశం వచ్చిందిగా, నువ్వు కూడా ఆట మర్చిపోయి ఆడుతున్నావుగా. సరే ఆట అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి ఎట్టబడితే అట్ట ఆడరు. ఎవరికి ఒకరు కూడా ఇది ఉంటుంది వాళ్ళకి. ఆట ఆడాలి, ఆటను ఆడే క్రమంలో మనల్ని మనం కోల్పోకూడదు. అది కూడా ఒక ఆటను గెలిచే ప్రయత్నంలో, ఆట గెలవాలని తాపత్రయంలో ఏది పడితే అది మాట్లాడతాను నేను, ఏది పడితే అది చేస్తాను అనుకున్నప్పుడు అది కూడా ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించడమే ఆట. సో ఈ రోజు నాకు అది నచ్చలేదు. కానీ సోనియా మాత్రం టక్ అంటే మాటలు వెంటనే ఏం లేదు, సింపుల్. తను చదువుకున్న లా చదువులో కొద్దిగా వొకాబులరీ ఉంటుంది. మాట్లాడటం ఇంపార్టెంట్, మాటలు మాట్లాడటం కాదు కావాల్సింది. మాటలు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన యాటిట్యూడ్ని మనం ఉంచుకుంటూనే పాయింట్ చెప్పాలి, అది ఇంపార్టెంట్. అంతే తప్ప అక్కడ మీరు కావాలి చూడండి, కోర్టులో కూడా మై లార్డ్ ఎందుకు పడతారు? విన్నన మాట్లాడు మై లార్డ్ అంటే రెస్పెక్టబుల్ వర్డ్ అనమాట. అది ప్రతి పదం వాళ్ళు అంటే లాయర్లు మాట్లాడేటప్పుడు ఉచ్చారణలో ఎంత గౌరవం ఉంటుందో. నువ్వు పాయింట్ మాట్లాడు, విపరీతంగా మాట్లాడు, అవతల రెచ్చగొట్టేసేయి, కానీ రెస్పెక్ట్ పోకూడదు. అది పోతే మన పాయింట్కి వ్యాలిడే ఉండదు. ఈరోజు అదే అంతే. నేను సోనియా ఈజ్ బ్యాక్, నోడ ఒప్పుకుంటాను, కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం యాక్సెప్టబుల్ కాదు. అలానే యష్మి ప్రేరణ అసలు వీళ్ళిద్దరు యష్మి అండ్ సోనియా వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి అసలు? వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటంట, వీళ్ళిద్దరు వాళ్ళు చెప్పుకునే పాయింట్స్ చాలా వరకు కరెక్ట్ గానే, యష్మి చాలా కరెక్ట్ గానే అడిగింది అనిపించింది కొన్ని పాయింట్స్. నిజంగానే ఆటలో వాళ్ళ అమ్మాయి చెప్పింది. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే సోనియానే చెప్పింది, అవును నేను వాళ్ళిద్దరిని ముందు పెట్టుకొని నేను ఆట ఆడాను, నేను ఇచ్చేసాను, అయినా కూడా నాలో ఇంకా స్టామినా నన్ను తట్టుకోలేరు, నేను మిమ్మల్ని ఇసిరేసింది కూడా నేను వాళ్ళకన్నా కూడా బాగా ఆట ఆడగలను అని చెప్పుకున్నది కూడా సోనియానే. కానీ యష్మి పాయింట్స్ మాత్రం 100% కరెక్ట్. తను ఏం ఆడగాలనుకున్నదో అన్ని ఏంటి నా క్లాన్ లో ఆడలేదు, ఇప్పుడు ఎందుకు ఆడుతున్నావనా? తన క్లాన్ లో ఉన్నప్పుడు నువ్వు అసలు నిన్ను అసలు ఎందుకు తీసుకున్నా? నువ్వు మాట్లాడతావు, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావు, ఏది కరెక్టా ఏది రాంగా నువ్వు చెప్పగలుగుతావు నాకు అన్న ఆలోచనతోనే నేను నిన్ను తీసుకున్నాను. కానీ నువ్వు ఒక్కసారి కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఈ రోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అడిగింది యష్మి.
యాక్చువల్ గా ఏంటంటే ప్రతిసారి దానికి అడిగింది అందరికి, వాళ్ళు 24 గంటలు గ్రూప్ మీటింగ్ లేగా యష్మి టీం అంతా గ్రూప్ మీటింగ్ లో పెట్టి అలా ఆడాలి, ఇలా ఆడాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇదే సంగతి. దాన్ని అడగలేదు అన్న మాట అయితే అక్కడ వాస్తవం అయితే కాదు. అందరినీ చెప్పాలంటే ఇది ఇప్పటిది కాదండి. అమ్మాయి చెబుతూ ఉన్నా కూడా ఫస్ట్ లో ఎప్పుడైతే నిఖిల్ని టార్గెట్ చేశారో అప్పట్లో యష్మికి అవకాశం ఇచ్చాడు. డైరెక్ట్ గా సోనియా ఎప్పుడైతే నిఖిల్ని ఇచ్చేసిందో, మీరు కలిసి ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మాట్లాడుకొని వచ్చారు, అమ్మాయి డిజర్వ్డ్ కాదు, అమ్మాయికి ఎందుకు ఇచ్చామని చెప్పి ఎంత వాదించారో అక్కడ కోపం అది అలానే కంటిన్యూ అయ్యింది. అది సపరేట్ చేయడానికి ఒకసారి ఫ్రెండ్షిప్ ట్రై చేసింది, కానీ క్లాన్ లో కుదరలేదు. సో అభయ్తో ఉన్న లింకు, అభయ్యను సోనియా ఇద్దరు కావాలనే ప్రేరణ ఎవరు యష్మి మాటలు విని ఇన్వాల్వ్ అవ్వాలా. మనం చాలాసార్లు అభయ్ కూడా అంటాడు, మనం నిమిత్త మాత్రులము, మన చీఫ్ ఏం చెప్తే అది చేయాలని. అప్పుడు వీళ్ళు డబుల్ గేమ్ ఆడారు. సింపుల్ చెప్పాలంటే మనం ఎందుకు ఇవ్వాలి అమ్మాయి కంటెంట్, అమ్మాయి చేస్తుందిలే, మన కామ్గా ఉందామని. ఇప్పుడు కొద్దిగా సోనియా నిఖిల్తో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కొద్దిగా మన టీము సోనియా నిఖిల్ గెలవాలి, నిఖిల్ని గెలిపించే ప్రయత్నంలో ఉంది సోనియా. పాప సోనియా గెలవాలని రాలా బాబు, ఇప్పుడు నిఖిల్ని గెలిపించే ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఆ పాయింట్ అవన్నీ వస్తున్నాయి అనమాట. కానీ పాయింట్ లో మాత్రం వాస్తవంగా చెప్పాలంటే సోనియాని సరిగా వాడుకోలేదేమో అక్కడ. కానీ ఇప్పుడు అమ్మాయి అక్కడ నా క్లాన్ లో ఆడతాం అన్నది ఇప్పుడు ఆడుతున్నావు ఒప్పుకుంది ఇండైరెక్ట్ గా. అంటే అక్కడ యష్మి పాయింట్ లో ఒక పాయింట్ ఉంది, అంటే నువ్వు సోనియా ఇప్పుడు ఆడుతున్నావు, ఇప్పుడు నువ్వు పాయింట్స్ కూడా బాగా చదువుతున్నావు అని క్లియర్ గా చెప్పినట్టుగానే ఉందిగా. కానీ వాళ్ళిద్దరు మాటలు బాగుంటాయి, ఇద్దరు ఎవరు తగ్గేది లేదు. చివరికి ఒక చిన్న మాటలాగా దూరాలి వీళ్ళిద్దరు. నువ్వు వాళ్ళిద్దరు ముందు నుంచి ఆడుతున్నావు, వాళ్ళిద్దరు ముందు నుంచి ఆడుతున్నావు, ఏదో సిస్టర్ అనో మదర్ అనో ఏదో చాలా వచ్చింది. చివరికి ఈ అమ్మాయి ఏమని చివరికి నువ్వు ఆడిని చూస్తలేదు, నాకు కనపడతలేదు అంటే నువ్వు నన్ను ఎక్కడ చూస్తావు, వాళ్ళిద్దరు చూస్తున్నావు అంటే అన్ని స్లిప్ అయింది. ఇవే తప్పు, ఇవి చాలా చాలా తప్పు. ఇంకా అక్కడ నుంచి అసలు నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా యష్మి వదల, ఎవరితో మాట్లాడాలన్నా పర్మిషన్ కావాలైంది, ఏమో ఏం చేస్తాను భయం వేస్తుంది. అవును నేను చూస్తాను నేను చూస్తాను, నిఖిల్ని చూస్తాను, ఏం చేసుకుంటావు చేసుకోపో అని మొత్తాన్ని నిఖిల్ కోసం పృథ్వీ కోసం ఇద్దరు కొట్టుకున్నారు. నీకు అదే అర్థం కాంది. వీళ్ళిద్దరికి ఇద్దరికి మంచి కాంబినేషన్ ఉంది, కానీ వాళ్ళిద్దరితో ప్రాబ్లం లేదు. రెచ్చిపోయి ఆడుతున్న మీదకి వచ్చి చేస్తున్నా ఆటలో భాగమే. ఏదైనా వాడు యూజ్ చేసినా కూడా అది ఫ్లోలో వచ్చిన వాడే, కానీ పృథ్వీతో సంబంధం రాలేదు. నిఖిల్ ఏమో మనం ఎందుకు అగ్రెసివ్ గా ఆడుతున్నారు, మన యాక్టర్ దెబ్బలు అంటే నిఖిల్ కూడా అగ్రెసివ్ గా ఆడితే అది కూడా ఆటే, అతనితో ప్రాబ్లం లేదు. కానీ వెనకాల నుండి నేను ఆడకుండా సో నీ వైపు ఉన్నప్పుడు నువ్వు ఎలా అయితే పృథ్వీని కొద్దిగా ఎంకరేజ్ చేసి ముందుకు పంపించావు, అట్లానే సోనియా కూడా తన క్లాన్ లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. తప్పే ఉంది దానిలో, అది నేను అంటుంది. సోనియా అక్కడ పర్ఫెక్ట్ గానే ఉందంటే కదా, కానీ సోనియా పదం మాట్లాడడం కరెక్ట్ కాదు, అది తప్పు అసలు, నో డౌట్. అది మాట మాట్లాడేటప్పటికి ప్రతిసారి తప్పు కదా. ఫస్ట్ లో చిన్న మాట అన్నప్పుడు ఎవరు విష్ణుప్రియ అన్నప్పుడు మాట అంది కదా, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, మరి ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడరా? ఇప్పుడు మీరు ఎన్ని మాటలు అన్నా కూడా టక్కన ఆ మాటే అంటారు. ఆడియన్స్ కూడా ఏమంటారు, నువ్వు అన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు నీ నోటికి నీ దగ్గరకు వచ్చే దగ్గర ఏమైంది ఈ మాటలన్నీ అని ఎవరైనా అడుగుతారు. అది కామన్. కూడా ఒక మాట అంటది, పృథ్వీ నా మాట అంటే నన్ను అనలేదు, ఫ్లోలో ఫ్లోలో 100 మాటలు అంటాడు, ముందున్నాక నన్ను అనలేదు, విష్ణు చేసింది కంప్లీట్ రాంగ్. అది విష్ణుకి డిఫెండ్ చేసుకోవడం, విష్ణు చెప్పిన పాయింట్ కరెక్ట్ పాయింటే కానీ విష్ణుకి చెప్పడం కుదరలా. ఏమని చెప్పాలంటే, నేనేదో కోపంలో వచ్చి పక్కన నన్ను రాక్షసి అన్నావు, అదన్నావు, ఇదన్నావు, నన్ను ఆ రోజు నేను ఏదో చేశాను అని చెప్పేసి నన్ను మెంటలీ నన్ను ఇలా అన్నావే, ఇది ఆటలో చూడలేదు నన్ను, మరి నన్ను లాగేశాడు, పడేశాడు, ఇదన్నా అడిగింది అన్నాడు, మరి నీకు ఆ ఫీలింగ్ కలగలేదా అని అడగాలి. అది నా దగ్గరకు వచ్చేమో నాలో రివెంజ్ కనపడింది, నాలో హేట్రెస్ కనపడింది నీకు, కానీ తనలో కనపడలేదా? అమ్మాయి అదే నాకు కనపడలేదని చెబుతుంది చివరికి. అది తప్పు కదా మరి. అది అంతవరకు మీరు కూడా మాట్లాడుకుని పృథ్వీ రెచ్చిపోతున్నాడు అసలు అని పృథ్వీ మీద గుసగుసలు మాట్లాడుకొని మీ చీఫ్ ఏమన్నాడు, లఫూట్ గేమ్ ఆడుతున్నాడు, వరస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ నాడు మీ చీఫ్ అంటే మీరు కూడా అంతే అని. కానీ అప్పుడు సోనియాని అన్నారే కానీ అప్పుడు కూడా అనలేదు, సోనియా కన్విన్స్ అయ్యట్లేదు, సోనియా ఆపట్లేదు అంటున్నారే తప్ప ఆగనవాడిని ఏమంటలేదు అని మీరు అనొచ్చు. మీరు పృథ్వీని అనాలా అని, నేను పృథ్వీని అనాలని కాదు, అక్కడ కరెక్ట్ పృథ్వీని అనవసరంగా వీళ్ళు బకరా చేస్తున్నారు ఇంకా నాకు తెలిసి. సో పృథ్వీకి ఆటోమేటిక్ ఏమవుతుంది, సో నేను ఇది అనుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు పృథ్వీ వాళ్ళు చేస్తాడు, ఎక్కడ ఎవరు మణికంఠ చేస్తాడు, అలానే ఉమాదిత్య అక్కడ ఇద్దరికి సారీ చెప్తాడు. అంటే పృథ్వీ ఒప్పుకున్నట్టేగా, నేను ఇంతే ఉంటాను, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు స్ట్రాంగ్ అవ్వు, నేను మాత్రం అంటాం తప్పలేదు. కానీ ఫిజికల్ ఒక్కటే కాదు ఆట, రేపొద్దు రెజింగ్ తీసుకున్నాం సారీ బాగా బలవంతుడు వస్తాడు, అప్పుడు పరిస్థితి ఎత్తి పూజ చేస్తాడు అక్కడ. సో అది కాదు కదా. కానీ మన ఎఫర్ట్స్ ఏంటనేది ఇంపార్టెంట్. మనకంటే ఒక మాట అంటాడు, నేను ఎక్కడ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళలేదు,
నేను ఆడలేదు నిజంగా, మీ ఇంత బలవంతుడు కాదు, కానీ గివప్ ఇవ్వలేదు. అది కరెక్ట్, వాస్తవం. అబ్బాయి ఎమోషన్ గా ఆడినా, కింద పడ్డా, ఏం చేసినా ఆటలోనే ఉన్నాడు. అట్లానే సోమాదిత్య కూడా ఆట నుంచి బయటికి వెళ్ళలేదు. బతులాడుకున్నాడా, వద్దొద్దు అనుకున్నాడా, కన్విన్స్ అయ్యాడని మిమ్మల్ని ఆపాడు, మాటలతో ఆపాడు, బతులు ఏదో ఒక స్ట్రాటజీ అది, కానీ వదలలేదు మిమ్మల్ని అందరినీ ఇది చేసుకున్నాడుగా. అతను ఓమాదిత్యం చేయడం కూడా తప్పు అసలు, వాళ్ళు అది కూడా రాంగ్ అనమాట. అందరూ ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు అక్కడ. నైనిక మణికంఠని ఆదిత్య గారు చేస్తారు సేమ్ నార్మల్ సింపుల్ విషయాలు. నైనికకి ఏంటంటే మణికంఠ కొంచెం డిమోటివేట్ చేశాను, నేను ఎలిమినేట్ అయిపోతాను అన్న ఆలోచనతో ఇచ్చేసాను అని చెప్పేసి తన వర్షన్ నిజంగానే అలా తను ఏంటంటే నేను వెళ్ళిపోతానేమో, నువ్వు వెళ్ళిపోతావు, నిజంగానే మిస్ అయిపోతాను, అందుకే మాట్లాడాలని చెప్పి మాట్లాడానని ఆ అబ్బాయి. మణికంఠ ఈ ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి. ఆట గురించి చాలా ఓవర్ థింకింగ్ అన్నది 24 గంటలు ఆట గురించే మాట్లాడటం, ఆట కోసమే ఆలోచించడం, ఆట కోసమే మాట్లాడటం, అవతల ఏం మాట్లాడినా ఆటలో ఏం మాట్లాడుతున్నారు దీనికి ఒకటి అర్థమైందా అని పదార్థాలు తీసుకోవడం పక్కన పెట్టి తనులా ఉంటే ఆడియన్స్ మాత్రం గట్టిగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే సీత, మణికంఠని, అలాగే ప్రేరణ అడిగిన పాయింట్ మాత్రం నాకు ఎందుకో అనిపించింది. మీకేం అనిపించింది? లాస్ట్ టైంలో నేను అగ్రెసివ్ గా ఆడానని చెప్పేసి నువ్వు నిజంగానే కావాలని నీ చేతులు దెబ్బలు తగిలించుకుని నువ్వు అంత ఆడాల్సిన అవసరం ఏముంది నువ్వు అని చెప్పేసి అన్నావు. మరి నువ్వు ఈ టాస్క్ లో నువ్వు కూడా అట్లాగే కాలుతో కొట్టావు, అదన్నావు, ఇదన్నా, అమ్మాయి కాలుతో కొడతామే పాయింట్, ఏం లేదు, టిట్ ఫర్ టాట్ అంతే. ఆ రోజు పాయింట్ కి ఈ రోజు పాయింట్ అంతే, తప్పేం లేదు, వేసుకోవచ్చు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కాలుతో కొడతాం అంతే. కాలుతో కొట్టేది నేను అక్కడ అంత గట్టిగా నా ఇదితో నేను ఆడి నేను కరెక్ట్ అంటే నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి నువ్వు రాంగ్ అని నన్ను నామినేట్ చేసావు ఆ రోజు. మరి ఈ రోజు నువ్వు చేసింది ఏంది? మరి నువ్వు కూడా ఆడకుండా సైలెంట్ పక్కన కూర్చోవచ్చు కదా, అభయాన్ని కూర్చున్నాడు కదా, నువ్వు కూడా కూర్చోవచ్చు కదా, నువ్వెందుకు ఆడావు నువ్వు ఆట? మరి నీ ఫిజికల్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటే అక్కడ ఆట అన్నది ఇప్పుడు ఆ రోజు నువ్వు పాయింట్ వేసిన దానికి అది ఇది దానికి దీనికి కాకపోతే నేను ఆ పాయింట్ నేను ఒప్పుకోను. మణికంఠని తీసుకురావడానికి ప్రేరణ చేయడానికి దోశ ఎలానో సేమ్ అట్లానే కిరాక్ సీత ప్రేరణ తీసుకురావడానికి గొడవ అంతే. ఆ రోజు కొద్ది కాలుతో కొడతాం, ఓవర్ గా ఎంతూజియాస్ చేయటం, పాయింట్ దొరికింది దాన్ని వేసేసుకుంది అంతే. సో మొత్తం మీద యష్మి వాళ్ళ కిరాక్ సీత లక్కే, తర్వాత విష్ణు కూడా కొద్ది గొప్ప లక్కేనా, విష్ణు కూడా లేదు, సో హ్యాపీ వాళ్ళు కూడా. నైనిక ఇంకా లక్, నిఖిల్ చాలా తెలివిగా అంటే చాలా పృథ్వీ అడుగుతాడు కూడా ఎందుకు చేయలేదు, లేకపోతే సోనియా ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అనమాట. నాకెందుకు నీ ప్లాన్ ఎందుకున్నా నా ఫీలింగ్ కలిగింది నాకు, నిన్నటి దాకా అమ్మాయి ఇదని చెప్పేసి ఈ రోజు మరి ఆ అమ్మాయికి ఎందుకు అది ఎందుకు ఎత్తాడు? ఇప్పటికే రచ్చ రంబోలా జరుగుతుంది. మళ్ళీ సోనియా అని చెప్తే ఇంకేమైనా ఉంటుందా ఆడుకున్నది? వాళ్ళ సోనియాకి నష్టం, అది ఈ అబ్బాయికి నష్టం. ఇంకోటి ఏంటంటే పృథ్వీ ఇంటెన్షన్ ఏంటంటే వీడు కావాలని గేమ్ ఆడుతున్నాడా, అది నిఖిల్ కావాలి అందరితో మంచిగా ఉంటున్నాడు అని చెప్పుకోవడానికి, ఇలా కావాలని ఏదైనా స్ట్రాటజీతో చేస్తున్నాడా, ఆ విషయాన్ని పసిగడటానికి కొద్దిగా జాగ్రత్తగా మాటలు చాలాసేపు మాట్లాడాడు కూడా, చాలాసేపు మాట్లాడాడు. కానీ అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటి? కానీ అక్కడ నిఖిల్ చెప్పడం కుదరటల్లా, ఇండైరెక్ట్ కొద్ది నిఖిల్ ఏంటంటే ఎవరు ఫీల్ అవుతాడేమో అని దాని ఎక్స్ప్లెనేషన్ ట్రై చేస్తున్నాడు. మెయిన్ లాజిక్ ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే సోనియాకి ఇస్తే మళ్ళీ వేసుకుంటారయ్యా నన్ను, ఇప్పటికే ఆల్రెడీ జరిగింది, అందుకే నేను సోనియాకి ఇవ్వలేదు. ఇక నాకెందుకు ఇవ్వలేదు, నువ్వు లేవు ఎటు ఉన్నాడా, పృథ్వీ ఉన్నాడా? ఇక పృథ్వీకి ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదంటే క్యాపబుల్ అని నువ్వు ఎజ్యూమ్ చేస్తున్నావు. నువ్వు ఎట్లా అంటే ఇండైరెక్ట్ గా నాకన్నా ఇవ్వాలి, సోనియా కన్నా ఇవ్వాలి, మన క్లాన్ అలా అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ మీకు అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే పృథ్వీ నిఖిల్ అందరితో మాట్లాడతాడు, అది స్ట్రాటజీయా యాటిట్యూడా పక్కన పెడితే ఒకనొక సందర్భంలో సోనియా కన్నా పృథ్వీ కన్నా నిఖిల్ వెళ్ళి తన బాధని నైనికాతోనే షేర్ చేసుకున్నాడు చాలా ఎక్కువగా. తన బాగా బాధపడటం కానీ, తన ఇంటెన్షన్ చెప్పడం కానీ, తన లైఫ్లో కొన్ని జరిగిన సంఘటనలు కానీ, తన యాటిట్యూడ్ కానీ. కాబట్టి అందరి మీద ఒక కన్సర్న్ ఉంది, అందరితోనూ మంచిగా ఉంటున్నాడు. కానీ ఏంటంటే కొద్దిగా ఎక్కువగా వీళ్ళతో కుదిరింది, బాండింగ్ కుదిరింది ఉన్నాడు, కానీ గేమ్ ఆడుతున్నాడు. అలానే ఏం జరుగుతుంది అనేది కొద్దిగా 2-3 రోజులు తెలుస్తుంటుందిగా మాటల వల్ల అందరు ఇలా అనుకున్నారని. ఇప్పుడు దానికి కొంచెం చెక్ పెడతానికి ప్లస్ ఏంటి, తన మనసులో ఉన్న ఒక మంచి ఫీలింగ్, ఎవరికైతే ఏదైతే మంచి ఫీలింగ్ ఉందో అమ్మాయి మీద, ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకని ఏమో లాస్ట్ వీకే లక్లో అమ్మాయి సేవ్ అయింది. ఈ వీక్ కనుక అవకాశం లేకపోతే కొద్దిగా అమ్మాయి తనకు తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది అని. ఇప్పుడు అక్కడ పృథ్వీ కూడా అదే అంటాడు, నేను లాస్ట్ బాటమ్ 2లో ఉన్నాను. లాస్ట్ పృథ్వీ ఆలోచన అది, నేను బాటమ్ 2లో ఉన్నాను, మరి నేను నన్ను కూడా ఇవ్వచ్చు కదా, నాకు ఆపొచ్చు కదా, నాకు ఆపితే నేను కొద్దిగా ఈ వీక్ అవుతాను కదా, అదే ఇంటెన్షన్, సింపుల్ అన్నమాట. సో సోనియా అంటే తన పేరు చెప్పుకోకుండా సోనియా పేరు చెప్తున్నాడు అంతే, ఇండైరెక్ట్ గా ఏదో అడుగుతున్నాడు అక్కడ క్లియర్ గా, అది వాస్తవమే. కానీ అక్కడ అతనికి ఎలా ఉంది, నేను మొన్న ఎప్పుడు చెప్తున్నాను, నిఖిల్కి అడ్డమే ఫ్రెండ్షిప్.
ఇప్పుడు నిఖిల్కి పృథ్వీకి ఇచ్చినా మళ్ళీ నిఖిల్ ఏమంటారు మళ్ళీ మొదలు పెట్టాడు మరి అదే గ్రూప్ లో ఇచ్చారంటే ఇంకా అదే మాట అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఒకే క్లాన్ లో ఉన్నా కూడా ఆ ఇద్దరికి ఇవ్వటం మూలంగా ఒక మాట వేస్తారు, ఇమేజ్ వేస్తారు. అందుకని దాన్ని తప్పించుకోవడానికి అలానే మన స్వకార్యము స్వామి కార్యం సింపుల్ ఆ ట్యాగ్ తప్పించుకోవడానికి తన మనసులో ఉన్న ఒక మంచి ఫీలింగ్ ఏదైతే ఉందో అమ్మాయి మీద అమ్మాయికి అవకాశం ఇవ్వడానికి చేసిన పని అది. వాళ్ళ క్లాన్ లో ఉన్న వాళ్ళు విష్ణుప్రియ, సీత ఇప్పుడు నామినేషన్స్ లో లేరు. అలాగే నైనిక, పృథ్వీ, సోనియా వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు. సోనియాకి ఆల్రెడీ ఇచ్చేసాడు, పృథ్వీకి ఇవ్వడు. నైనిక పాయింట్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి, బాగా ఇదిగా ఉన్నాయి అని చెప్పి నైనికాని సేవ్ చేశాడు. ఆల్రెడీ సీతకి ఎందుకు ఇవ్వలేదు అన్న దాని మీద చాలా క్లాసులు జరిగినాయి కాబట్టి అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి, మళ్ళీ ఈ ఫ్రెండ్ కే ఇస్తే మళ్ళీ అది వేరేగా ఉంటది కదా అని చెప్పేసి నైనికా ఇచ్చాడు. అక్కడ నైనికాకి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి దాని పెద్ద విషయం ఏం కాదు. సో అలా అందరి నామినేట్ చాలా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. నార్మల్ గా మణికంఠని, ఆదిత్య గారిని వేసేసారు. ప్రేరణ దగ్గర కూడా మామూలుగా సింపుల్ రీజన్ అయినా కానీ తనని కూడా లాగేసేసారు. రివ్యూవర్స్ సోనియాని టార్గెట్ చేస్తున్నారా? ఇదంతా ఒక ట్రాప్ లా ఉంది. ఇది నిజంగా ఇలానే కోరుకుంటున్నారేమో, సోనియా కూడా కోరుకుంటుందేమో ఇలా జరిగితే కనుక మనకి ఇంకా ఇమేజ్ పెరుగుతుంది అని. వాస్తవం ఇది ఎప్పుడు ప్రతిసారి ఉంటుందండి. ట్యాగ్ చేయటాలు ఉండవండి, టార్గెట్ చేయటాలు ఉండవు ఎప్పుడు కూడా. మనం చెబితే జనాలు ఓట్లు వేయరు, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది ఏం ప్లాట్ఫామ్ అంటే కూసేపు మీకు నచ్చిన మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవడానికి, అలానే మేము చెప్పింది రైట్ ఆర్ రాంగ్ గా ఒక డిబేట్ చేయడానికి. కామెంట్ బాక్స్ లో ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఒక చిన్న డిబేట్ ప్లాట్ఫామ్ ఇది, అంతే. అంతే తప్ప రివ్యూవర్లు చెబితే జనాలు ఓట్లు వేస్తారు అన్నది చాలా పెద్ద నిజం, అబద్ధం అసలు అది. అట్లానే సోనియాని టార్గెట్ చేయడం కాదు. సోనియా పాయింట్స్ లో కరెక్ట్ పాయింటే ఉంటుంది, యాటిట్యూడ్ డిఫరెన్స్ ఉందని చెబుతున్నారే తప్ప, లాజికల్ గా అనాలిసిస్ చేస్తున్నారే తప్ప సోనియాని ఇచ్చేస్తున్నారని కాదు. ఇంకోటి ఏంటంటే ఇలా గనక ఎక్కువగా రియాక్ట్ అయితే గనక తనకే నష్టం. అంటే ఎవరు బయట ఉన్న ఫ్యాన్స్ గనక ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటే తనకే నష్టం. మీరు ఆల్రెడీ మనం చూసాము, ఇంతకుముందు ఇలా కొద్దిగా ఓవర్ ద బోర్డ్ అయిన వాళ్ళందరూ ఉంటారు. కంటెంట్ కోసం ఉంచుతారు, కానీ ఎక్కడో చోట ఏం చేస్తారు, లక్ష్యాన్ని చేరుకోకుండానే ఆపేస్తారు. లక్ష్యం చేరుకోవాలంటే, అంటే విజేత అవ్వాలంటే కన్ఫర్మ్ గా ఉండాల్సిందే, వినయం ఉండాల్సిందే. అల్టిమేట్ గా ఆడియన్స్ చాలా డేంజర్. ఆడియన్స్ అని నమ్మకూడదు. ఏ ఆడియన్ అయితే కంటెంట్ కోరుకుంటాడో, ఏ ఆడియన్ అయితే ఇలాంటి మసాలా అవసరం అనుకుంటాడో, అదే ఆడియన్స్ ఎవరికి ఏమంటాడు, గెలవాలంటే మాత్రం మాటలు బాగా ఉండాలి, యాటిట్యూడ్ బాగుండాలని చెప్తాడు. ఇలా ఉంటుంది అన్నమాట ఆడియన్స్. సో ఆడియన్స్ చాలా డేంజర్. అదే ఆడియన్ డేంజర్ లో మనము ఉన్నాము, మీరు ఉన్నారు, మనకు తెలియకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. సో అది ఓకే. సో అలా జరిగిందండి వాళ్ళ నామినేషన్స్. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరి నెక్స్ట్ వీడియోలో మనకు లైవ్ లో చాలా జరుగుతూనే ఉందండి. మనం ఇంకో వీడియో చేస్తున్నా కూడా చాలా మిస్ అయిపోయి ఉంటాము. సో చూద్దాం, దాని గురించి కూడా మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.